హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నా పేరు ప్రవల్లిక అండ్ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ప్యాషన్గా చాలా డెడికేటెడ్గా గార్డెనింగ్ చేస్తూ ఉంటాను. నా వ్లాగ్స్ కొన్ని గార్డెన్ రిలేటెడే చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నాకు హోమ్ మేకింగ్ రిలేటెడ్, హోమ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్, ఇంకా డిఐవైస్ లాంటివన్నీ కూడా నేను నా వ్లాగ్స్లో చూపిస్తూ ఉన్నాను. అంటే కొత్తగా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు. సో మన ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవుతూ ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా వస్తున్న వాళ్ళకి నేను నా డీటెయిల్స్ చెప్పడం గురించి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఇట్లాంటి వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను కదా, మీ అందరికీ నచ్చుతున్నట్లయితే కనుక మీకు తెలిసిన వాళ్ళతో ఇంకా షేర్ చేసుకుంటే కనుక మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ పెరుగుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. బ్యాక్ టు నార్మల్. అమర్నాథ్ నుంచి వచ్చేసిన తర్వాత రొటీన్ లైఫ్లోకి మళ్ళీ రావాలి కదా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి కొంచెం గ్యాప్ దొరికిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లోకి ట్రాక్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అయినా మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత హెల్త్ అయితే మాత్రం చాలా అప్సెట్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ వెదర్ కండిషన్స్ నుంచి అక్కడ వెదర్ కండిషన్కి చాలా వేరియంట్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకని వచ్చిన తర్వాత అందరం బెడ్ని పడ్డాం అనమాట. నాకైతే చాలా భయంకరమైన డిస్టర్బెన్స్ అయిందనమాట హెల్త్. అందులోనూ పీరియడ్స్ టైం కూడా. సో దాని గురించి కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సో నార్మల్గా మనం ఇంట్లో పనులు అయితే మరి తప్పవు కదా, ఎవరినెత్తినా వేయలేము, మనమే చేసుకోవాలి. సో ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్ళే, పిల్లలు పెద్దవాళ్ళే అయినా సరే మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనం కంటిన్యూగా మనం రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కూడా రెస్ట్ తీసుకోకుండా చేయాల్సినవి ఉంటాయన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత బ్యాక్ టు నార్మల్ అనమాట. అండ్ ఇంకొకటి, ఊరెళ్ళే ముందు మనం ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ ఇంట్లో యూస్ చేసి ఇంకా అవగొట్టాల్సినవన్నీ ఫ్రిడ్జ్ అంతా కూడా చాలా మట్టిగా ఖాళీ చేయాల్సిన వెజిటబుల్స్ అనగా ఇంకా కొన్ని స్టోర్ చేసుకున్నవి ఉంటాయి కదా. సో అట్లాంటివన్నీ ఖాళీ చేసుకుంటూ ఉంటాం, ఇంకా మళ్ళీ కొత్తగా చేయాల్సిన బ్యాచ్ మానేసి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్టు, అంటే జింజర్ విడిగాను గార్లిక్ విడిగాను చేసుకుంటానమాట నేను పేస్టు. సో ఇట్లాంటివి ఇంకా రొటీన్ లైఫ్లో కావాల్సినవన్నీ కూడా ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇట్లాగా అన్నీ వరుసగా చేసుకుంటూ వన్ బై వన్ మళ్ళీ ఇవన్నీ బ్యాచ్ల కింద మళ్ళీ స్టోర్ చేసుకోవాల్సినవి ఇట్లా పని వన్ బై వన్ చేసుకుంటూ పోయానన్నమాట. ఈ మధ్యనే నేను ఫ్రీజర్ స్టోరేజ్కి, అంటే గ్లాస్ బాక్స్లు మనం ఎలాగా పెట్టుకుంటున్నాం, అంటే ఫ్రిడ్జ్లో గ్లాస్ బాక్స్లు పెట్టుకుంటాం. ఇంకా ప్లాస్టిక్ వెరైటీ అయితే చాలా మట్టుకు దొరుకుతున్నాయి ఆన్లైన్లో. నాకైతే నేను ప్లాస్టిక్ చాలా మట్టుకు యూస్ చేయడం తగ్గించేసాను అనమాట. సో తర్వాత గ్లాసు వేరైతే మళ్ళీ మనం ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడు అవి తీసేటప్పుడు ఆల్రెడీ గ్లాస్ వేర్ కాబట్టి చాలా బరువుగా ఉంటాయి. సో దానివల్ల మనం తీసేటప్పుడు ఏమాత్రం అటు ఇటు అయినా, లేకపోతే ఫ్రీజర్లో ఎక్కువ ఫ్రీజ్ అయిపోయినవి బయట టెంపరేచర్కి పెట్టగానే ఒక్కోసారి చిట్లిపోయే ఛాన్స్ ఉంటుంది, అంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను అవి గ్లాస్ వేరు లోపల డీప్ ఫ్రీజర్లో పెట్టను అనమాట. సో ప్లాస్టిక్ అయితే యూస్ చేయడం చాలా మట్టుకు తగ్గించాను. ఒక అక్రిలిక్ బాక్స్ లాంటిది కొన్నాను అనమాట లాస్ట్ టైం, ఒక రెండు మూడు బాక్సులు. సో ఇవి నాకు అంత యూస్ఫుల్ అనిపించలేదు, అంత బాగలేదనమాట. ఫ్రీజర్లో పెట్టేసరికి కొంచెం ఫ్రీజర్ టెంపరేచర్ కొంచెం బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి అవి బయట తీసే టైంకి మళ్ళీ నార్మల్ టెంపరేచర్లో ఉంచి, అంటే వాష్ చేయడానికి అది తీసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రీజర్లో పెడతాం కదా, అవి మూతలయ్యి వంకర్లు పోతున్నాయి. సో నాకు అంత నచ్చలేదనమాట. సో ఈ మధ్య ఆన్లైన్లో సెర్చ్ చేస్తే, ఊరెళ్ళే ముందు సెర్చ్ చేస్తే నాకు అమెజాన్లో ఇవి దొరికినాయి అనమాట. 304 స్టీల్ అనమాట, లైట్ వెయిట్గా ఉన్నాయి, మైక్రోవేవ్ సేఫ్ కూడా అన్నట్టు, ఇవి ఫ్రీజర్ సేఫ్ కూడా. సో ఇవి తీసుకున్నాను. ఇవి జింజర్ క్యూబ్స్ అనగా, లేకపోతే గార్లిక్ క్యూబ్స్ అనగా, లేకపోతే ఇంకా మనం కర్రీ క్యూబ్స్ కూడా చేసుకుంటాం కదా, ఆనియన్, టమాటో, ఇంకా కర్రీ క్యూబ్స్ చేసుకోవడానికి, ఇట్లాంటి క్యూబ్స్ అట్లాంటివన్నీ చేసుకోవడానికి నేను మింట్ క్యూబ్స్ కూడా చేసుకుంటాను. ఇట్లా అట్లాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే 8 ఉన్నాయి అండ్ ఈజీ టు హ్యాండిల్, చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. సో నాకు ఇవి నచ్చినాయి అని నేను తీసుకున్నాను. సో నాకైతే ఇవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట యూస్ చేయడానికి కూడా. దీంట్లో అన్నీ మళ్ళీ స్టోర్ చేసేసి పెట్టుకుని లోపల పెట్టేస్తున్నాను అనమాట. గార్డెన్ అయితే మాత్రం 4 రోజులకి చాలా
భయంకరంగా అయిపోయిందనమాట. ఒకరోజైతే బాగా ఎక్కువ టెంపరేచర్ ఉందంట ఇక్కడ. సో, దానివల్ల బాగా ఎండాకులు అది ఎక్కువైపోయి అవన్నీ రాలిపోయి కింద పడిపోయినాయి. సో, అవన్నీ కూడా క్లీన్ చేయాలి కదా! క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే రెయినీ సీజన్‌లో ప్లేట్స్‌లో నీళ్ళు ఎలా ఉండిపోయి ఆ ఆకులన్నీ ఆ పాట్స్‌లో లేకపోతే కింద ల్యాండ్‌లో వేస్తే గనుక ఆ ల్యాండ్ అంతా కూడా ఆకులవి పడిపోయి వాటి మీద ఫంగస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అవన్నీ కూడా క్లీన్ చేయటం ఒకటి తర్వాత ఒకటి. ఇంకా కొత్తగా ప్లాన్ చేసి నేను ఊరెళ్ళాను కదా! సో, వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా అసలు ఎట్లుంది పరిస్థితి అని అన్నది చూసుకోవడంలో మెయిన్ ఇదయ్యాను. మాన్స్టెరా కటింగు ఒక జగ్‌లో పెట్టాను కదా! కిచెన్ కిటికీలో పెట్టాను. అది నేను ఊరెళ్ళే టైంకి ఆల్రెడీ రూట్ వచ్చేసిందనమాట. సో, నేనొచ్చేసరికి ఇంకా బాగా డబుల్ రూటెడ్ అయ్యి బాగా మంచిగా గ్రోత్ అవుతుంది. సో, వాటర్‌లో పెడితే డిస్టర్బెన్స్ ఏం లేదు. అంటే దానికి నీళ్లు మారుస్తూ ఉండాలి మధ్య మధ్యలో. సో, బానే ఉంటుంది. అయినా గానీ నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మాన్స్టెరా చాలా ఎక్స్‌పెన్సివ్ బయట కొనాలంటే. సో, కటింగ్ డెవలప్ అయిపోయిన తర్వాత రూట్ దాన్ని మళ్ళీ పాట్ చేసుకోవాలంటే గనక మంచి పోరస్‌గా ఉన్న మట్టిని మాత్రమే యూజ్ చేయాలనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాటర్‌లోంచి మనం మట్టిలోకి ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు మట్టి కొంచెం టైట్‌గా ఉంటే గనక అది గ్రోత్ అంత మంచిగా చూపించదనమాట. సో, దానివల్ల ఏంటంటే అది గ్రోత్ ఆగిపోతుంది. రూట్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని నేను కొంచెం ఆల్రెడీ ప్లాంటర్‌లో మట్టి ఉందనమాట. కంపోస్టింగ్ ఉన్న మట్టి అనమాట. మంచిగా బాగుంది. బట్ ఏంటంటే ఇంకా పోరస్‌గా ఉండాలి. ఇంకా బాగా మంచిగా గ్రోత్ అవ్వాలి అనేసి నేను కొంచెం కోకోపీట్ ఒక 2 గుప్పెళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేసి దాన్ని మంచిగా బాగా కలిపేసేయాలి. అంటే ఉండలు ఉండలుగా ఎప్పుడు మట్టి ఉండకూడదనమాట. కొంచెం లూజ్‌గా ఉండాలి. ఉండలు లేకుండా ఉంటే గనుక బావుంటుంది. సో, దాన్ని కూడా కలిపేసి మాన్స్టెరాని ప్లాంట్ చేసేసాను. దాన్ని ఇదే 6 ఇంచెస్ పాట్‌లో ప్లాంట్ చేశాననమాట. దాన్ని మనం ఇంట్లో డైరెక్ట్‌గా వేరే పాట్‌లో కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఫిలోడెండ్రాన్ కూడా ప్లాంట్ చేశాననమాట. ఊరెళ్ళే ముందే ప్లాంట్ చేసేసాను. దానికి కొత్తగా 2 ఆకులు కూడా గ్రో అయినాయి అనమాట. ఇలా మనం కట్టింగ్స్‌ని పెట్టుకున్న వాటర్‌లో పెట్టుకున్న కట్టింగ్స్‌ని ప్లాంట్ చేసేసుకుంటే గనుక ఈజీగా గ్రోత్ ఉంటాయన్నమాట. అంటే రైట్ టైంలో మనం ప్లాంట్ చేసేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఫుడ్ ఎంత కంఫర్టింగ్‌గా ఉంటుంది గదా! గంజి తాగినా గానీ చాలా బావుంటుందనమాట. బట్ రెయినీ సీజన్ మూలాన మంచి వెదర్ ఉండడం మూలాన ఒచ్ కొంచెం పిల్లలు కూడా డిమాండ్ చేయటం వలన నేను పన్నీర్ పకోడా చేశాననమాట. సో, సిరి వెళ్ళే లోపల దానికి ఇష్టమైనయన్నీ చేయాలి కాబట్టి అది నా డ్యూటీ కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చే పూచి నాది కాబట్టి దానికి ఇష్టమైనయన్నీ కూడా చేస్తున్నాననమాట. రాజ్మా చావల్ చేస్తున్నాను లంచ్‌లో. రాజ్మా చావల్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నార్త్ ఇండియన్స్ చాలా బాగా ఇష్టంగా తినే చావలనమాట. అంటే చావల్‌తోనే ఎక్కువ ఇష్టంగా తింటారు. రాజ్మా చాలా బావుంటుంది కూడా సింపుల్‌గా. హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ కాబట్టి మనం ఏ టైంలో తిన్నా కూడా మంచిదనమాట. రాజ్మా అనే కాదు వేరే ఏ కూరలైనా సరే సింపుల్‌గా చేసుకోవాలంటే కాంప్లికేటెడ్‌గా లేకుండా ఈజీగా చేసుకోవాలంటే గనక ఒక ముద్ద మసాలా యాడ్ చేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటది. సింపుల్ యట్ టేస్టీ అనమాట. సో, నేనేం చేశానంటే ఆల్రెడీ ఉడకపెట్టేసి పెట్టుకున్నాననమాట రాజ్మా. ఒక 2 రోజుల ముందు రోజు ఉడకపెట్టేసి పెట్టుకోవచ్చు మనం. ఇబ్బంది ఏం లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఉంటే గనక పాడవకుండా ఉంటాయనమాట. నీళ్ళతో పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంటే బాయిల్ చేసిన వాటర్‌తో పాటు. లేదంటే నీళ్ళు విడిగా స్టోర్ చేసుకుని ఆ రాజ్మాలు మాత్రం విడిగా స్టోర్ చేసి పెట్టుకున్నా ఓకే. నో ప్రాబ్లమ్ అనమాట. నేను ముద్ద మసాలా తీసుకున్నాను కదా! దానికి ఏమేమి తీసుకున్నానంటే జీలకర్ర, ధనియాలు, సోంపు తీసుకున్నాను అనమాట. నార్త్ ఇండియన్స్ కొంచెం సోంపు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సోంపు కూడా మనం జీలకర్రతో పాటు ఎలా తీసుకుంటామో జీలకర్ర, అలా సోంపు కూడా తీసుకుని ఈ గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకాయ మన కూర ఎంత కావాలో క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఈ మసాలా తీసుకునేది ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఒక ప్యూర్ స్మూత్ పేస్ట్‌లాగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటో కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి చక్కగా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ గానీ, ఘీ గానీ నేను ఎక్కువ కూరల్లో ఆయిలు అండ్ విత్ నెయ్యి కూడా వాడతాననమాట. ఎందుకంటే నార్త్ ఇండియన్ ఫ్లేవరు బాగా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందనమాట. సో, అందుకే నెయ్యి వాడటం అలవాటు నాకు. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మనం నూనెలో లేకపోతే నెయ్యిలో ఈ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేలాగా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెం కరివేపాకు వేసాననమాట. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర మధ్యలోనే వేయించుకుంటే గనక కూర చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందనమాట. అందులోనూ ఇట్లాంటి రాజ్మాలు అలా గ్రేవీ కర్రీలకి కొత్తిమీర మనం ఉల్లిపాయలతో పాటు వేయించుకుని కొంచెం తర్వాత లాస్ట్‌లో గార్నిష్‌కి కొంచెం వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. టమాటో కూడా చక్కగా ప్యూరీ చేసేసుకున్నాం కదా! అంటే ప్యూరీ అంటే మనం మిక్సీలో
ప్యూరీలా కొట్టేసుకున్నాం కదా, సో అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ముద్ద మసాలా యాడ్ చేయాలన్నమాట. ముద్ద మసాలా ముందు యాడ్ చేస్తే కనుక అది మసాలా మాడిపోతుందన్నమాట. సో అందుకని మిగతా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ముద్ద మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేయాల్సిన కూడా అవసరం ఉండదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే గసగసాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ 4 కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్స్. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాయచి ఎలాగా పచ్చి వేసుకున్నా అంటే అట్లా డైరెక్ట్గా కూడా వేసుకుంటాం కదా మనం. సో ఆ ఫ్లేవర్ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి వీటిని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం కొత్తిమీరతో పాటు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుని ఈ ఉడకబెట్టిన రాజ్మాను కూడా యాడ్ చేసేయాలన్నమాట. ఎంత లిక్విడ్గా కావాలంటే అంత లిక్విడ్గా మనం అంటే దీన్ని ఉంచుకోవచ్చు. ఎక్కువ రాజ్మా ఎప్పుడు తడి తడిగానే బాగుంటుంది. సో కొంచెం గ్రేవీలాగా తక్కువగా ఉండి ఎక్కువ లిక్విడ్గా ఉండేలాగా అయితే రాజ్మా చాలా బాగుంటుందన్నమాట. సాయంత్రానికి కూడా నేను ఆలు ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే తర్వాత సిరిని కూడా మళ్ళీ రిటర్న్ పంపించేయాలి ఉజ్జయిన్. సో దానికి కాలేజ్ క్లాసెస్ మిస్ అయిపోతుందనేసి సో వెంటనే అంటే 23కి మేము రిటర్న్ అయ్యాం కదా, ఆ రోజు నైట్కి టికెట్ చేసేసామన్నమాట. దానికి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, అంటే జ్వరం అది ఉంది కదా, అక్కడి నుంచి వచ్చే టైంకి కొంచెం జ్వరంగా ఉందన్నమాట ఆన్ ద వేలోనే. అయినా నేను మెడిసిన్ కూడా క్యారీ చేశాను కాబట్టి కంటిన్యూ డోసేజ్ ఇచ్చేస్తూ ఉండడం వలన కొంచెం పర్వాలేదు, నార్మల్గా ఉంది. సాయంత్రానికి అయితే కొంచెం పర్వాలేదు, సెటిల్ అయిందనమాట. సో దానికి కావాల్సినవన్నీ కూడా అంటే ఆల్రెడీ నేను ముందే షాపింగ్ చేశాను కదా, మీకు వ్లాగ్లో కూడా చూపించాను. సో అవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇంకా దానికి హాస్టల్లో కాలేజ్లో చికెన్ ఉండదన్నమాట. సో దానికి చాలా ఇష్టం చికెన్ అంటే. సో చికెన్ కొంచెం లైట్గా ఆవకాయ పెట్టేసి స్టోర్ చేసి చిన్న డబ్బాలు పెట్టించాను అనమాట, ఎవరికి చూపించకుండా తినమని. సో అది చేసిన తర్వాత ఇంకా గవ్వలు కూడా ప్యాక్ చేసి ఇచ్చానమాట. గవ్వలు ఎప్పుడైనా తినడానికి ఉంటాయనేసి స్నాక్స్ లాగా. గవ్వలు నేను 2-3 రకాలుగా చేస్తానన్నమాట. ఓన్లీ చపాతీ పిండి కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి కొంచెం మైదాపిండి యాడ్ చేసి కూడా చేయొచ్చు. ఓన్లీ మైదాపిండితో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మైదాపిండి అంత మంచిది కాదు హెల్త్కి అంటున్నారు కాబట్టి గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుని కొంచెం మైదాపిండి వేసుకుంటే కనుక గుల్లదనం అలా ఉంటుందన్నమాట. సో కాచి చల్లార్చిన నూనెని వేసుకుని కలుపుకుంటే కనుక గుల్లగా ఉంటాయి, అంటే ఎక్కువ రోజులు గుల్లగా ఉంటాయి అన్నమాట. సో ఒక పొయ్యి మీద నేను నూనె పెట్టేశాను కాకకి. అండ్ బెల్లం కూడా నేను ఎప్పుడు ఇంత కావాలని కొలతగా చేసే అలవాటు లేదు నాకు. సో అలా అందాజుగా పెట్టేయడం అలవాటు అనమాట. సో బెల్లం తీసుకున్నాను ఒక 1/2 కిలో, దానికి సరిపడా కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను అనమాట. బెల్లంలో పంచదార యాడ్ చేస్తే కనుక టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనేసి కొంచెం పంచదార యాడ్ చేశాను అనమాట. కాచి చల్లార్చిన నూనె వేసి మనం కలుపుకున్నాం కాబట్టి దీన్ని పిండిని ఎక్కువ మసులుతూ నలపాల్సిన అవసరం ఉండదు. కొంచెం తడిగా కలుపుకున్నా కానీ గవ్వలు గుల్లగానే వస్తాయి. ఒక్కొక్కసారి మనం తడిగా కలిపేసుకుంటే అనిపిస్తుంది కదా, గుల్లగా వస్తాయో లేదో, లోపల మెత్తగా ఉండిపోతుంది కదా అనిపిస్తుంది. బట్ ఇది కాచి చల్లార్చిన నూనె వేసుకుని చక్కగా మనం సరిపడినంత వేసుకుంటే కనుక దీనికి ఎటువంటి తేడా లేకుండా చక్కగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఎక్కువ రోజులు గుల్లగానే ఉంటాయి, గట్టిపడవు అనమాట. నేను ఒక పక్కన పొయ్యి మీద నూనె పెట్టుకుని కాచుకుంటూ బెల్లం కూడా ఇంకొక పక్కన కాచేస్తున్నాను కదా. సో మనం చేసుకుంటూ గవ్వలు ఇట్లా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అంటే రోల్గా అలా తాలికల్లా చేసేసుకుని కట్ చేసుకుంటూ నేను ఇట్లా బాస్కెట్లో నొక్కేస్తూ ఉంటాను. కొంతమంది గవ్వలకి విడిగా నొక్కునేది ఉంటుంది, నేను అలా నొక్కకుండా ఈ జల్లెడలోనే నొక్కేస్తాను అనమాట. చాలా బాగా వస్తుంది. పాల మీద మూత పెడతాం కదా, అట్లాంటి మూతతో కూడా ఈజీగా చేయొచ్చు. బెల్లం పాకం మాత్రం తీగ పాకం కన్నా ముదురు పాకం కొంచెం ఉండాలన్నమాట. అంటే బాగా గట్టిగా అయితే బాగా ఉండపాకం అయిపోతే మరీ గట్టిగా అయిపోతాయి అన్నమాట గవ్వలు. సో మామూలుగా కొంచెం ఉండపాకం వచ్చేలాగా చేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే గవ్వల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ వేసుకున్న తర్వాత ఇంకా పాకం ముదిరిపోయిన తర్వాత గవ్వలన్నీ అందులో వేసేసి కలుపుతూ ఆరబెట్టాలి. అలాగా పోసేసి వదిలేస్తే కనుక అవి మళ్ళీ ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. సో అట్లా వాటిని విడగట్టడం కష్టం అవుతుంది కాబట్టి కలుపుతూ ఉంటే బెల్లం వెంటనే ఆరిపోయి చక్కగా పైన పూసలాగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా గుల్లగా ఉండే గవ్వలు రెడీ అయిపోయినాయి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 8 డబ్బాలో పెట్టేసి సిరికి ప్యాక్ చేసి ఇచ్చేసానమాట. మళ్ళీ మామూలు డబ్బాల్లో పెడితే కనుక మెత్తగా అయిపోతాయి, స్టీల్ డబ్బాల్లో అయితే. సో ప్లాస్టిక్ డబ్బాయే 8 డబ్బాలో పెట్టించానమాట. కొంచెం నా గొంతు పోయిందండి, కొంచెం వాయిస్ అంత బాగా రావట్లేదు, ఏమనుకోవద్దు, సారీ.
మా ఇంట్లో అన్నీ తీసుకెళ్ళిపోద్దా? ఇంట్లో అన్నీ తీసుకెళ్ళిపోద్దా? ఏ నేను గోవాకి తీసుకెళ్తాను. టోట్ బ్యాగ్ కావాలి నాకు. ఆ టోట్ బ్యాగ్ కావాలి నాకు. తెప్పుతానే ఉంటారు. బాయ్ తల్లి. బాయ్. నువ్వు కూడా వెళ్తున్నా. లే చూడు పచ్చడి జాగ్రత్త, చీస పగిలిపోతుంది. లే వెళ్ళి చూడు, కంగారుగా పట్టుకుని ఏం చేసి ఎక్కువ తర్వాత సర్దుకుంది కదా నిదానంగా. బాయ్ బాయ్, జాగ్రత్త తిప్పేసా. ఓకే బాయ్ బాయ్ బేబీ. ఇక్కడ నేను అమర్నాథ్ ప్రసాదం ప్యాక్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ అమర్నాథ్లో ప్రసాదం అంటూ ఏం దొరకదండి. ఒక చిన్న ప్యాకెట్లో చిప్స్ బిళ్ళలు అండ్ ఒక రూపు ఇస్తారనమాట. అలా మా నలుగురికి 4 ప్యాకెట్లు దొరికితే అవి తీసుకొచ్చేసి నేను ఇంట్లోనే ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు కోప్రాతో పాటు చేశానన్నమాట. ఈ పొడి అందరూ ప్రసాదం అడుగుతారు కదా, సో ఇద్దామని అన్నట్టుగా. సో సొసైటీలో మా ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి ప్రసాదం పంచుతామనేసి నేను ఈ ప్యాకింగ్ అది చేస్తున్నాను అనమాట. ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఫ్రై చేశాను అనమాట. అంటే బాదం పప్పు విడిగా, జీడిపప్పు విడిగా, పిస్తా పప్పు విడిగా, అక్రోట్స్, ఇంకా వేరుశెనగ గుళ్ళు కూడా వేయించాను అనమాట. వేయించేసి బద్దా చెక్క కింద నలుపుకున్నాను. అంటే చాపర్ ఉంటుంది కదా, చాపర్లో వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత దీనికి సరిపడా కొబ్బరి అండ్ బూరా అని ఇక్కడ పంచదార, ఉడకబెట్టిన పంచదారని పౌడర్ చేస్తారనమాట. మనం చిలకలు చేసుకుంటాం కదా, అలాంటి పంచదార అనమాట. అది బూరా అంటారు. అది ఉండగట్టదనమాట. ఇది ఇలా పొడి పొడిగా ఉంటుంది. సో నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన చిప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేసి ఇది ప్రసాదం కింద ప్యాకింగ్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.